ఇలాంటి వింటేజ్ స్టైల్ ఫోటోస్ ఈ మధ్య చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మీ ఫోటోకి లేదా ఒక సెలబ్రిటీ ఫోటోకైనా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేడీస్ జెంట్స్ ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళాలి. సో మనందరికి తెలుసు కదా చాట్ జీపీటీ అంటే ఏంటో. సో నేను ఇక్కడ ప్లస్ని క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ని క్లిక్ చేస్తున్నా. దీంట్లో మీరు ఏ ఇమేజ్కి అయితే ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రష్మికని సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి మీరు పేస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను, సో దాన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ దీంట్లో ఏముందన్నది నేను మీకు చదివి వినిపిస్తాను. క్రియేట్ అ బ్రైట్ ఇమేజ్ ఆఫ్ ది అప్లోడెడ్ పిక్చర్ డ్రేప్డ్ ఇన్ అ పర్ఫెక్ట్ రెడ్ కలర్ శారీ. అండ్ ఇది రెట్రో శారీని ఎందుకు ఇచ్చామంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని రెట్రో స్టైల్ అని అంటారు, అందుకు మనం రెట్రోని ఇచ్చాము. ఇట్ మస్ట్ ఫీల్ లైక్ అ 90s మూవీ, బ్రౌన్ హెయిర్ విత్ అ స్మాల్ వైట్ ఫ్లవర్ టగ్డ్ ఇన్ టు హర్ కర్ల్స్ అని ఇచ్చాము. సో మనకి 90sలో ఎలా ఉంటుంది, హీరోయిన్స్ ఎలా ఉంటారు, సో ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఇచ్చాము. అండ్ ఇది ఎక్కడ నించుని ఉండాలంటే ద గర్ల్ ఇస్ స్టాండింగ్ అగెయిన్స్ట్ ఎ సాలిడ్ వాల్, డీప్ షాడోస్ అదంతా ఇచ్చాము. సో ఈ మొత్తం ప్రాంప్ట్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చదువుకోండి. అండ్ ఫైనల్గా ఇక్కడ ఇమేజ్ అనేది 8K రెజల్యూషన్లో కూడా ఉండాలని ఇచ్చాను. ఈ విధంగా మొత్తం మీరు ఇచ్చేసి ఈ సెండ్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇమేజ్ అన్నది క్రియేట్ అవుతోంది. సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఇమేజ్ అన్నది క్రియేట్ అయింది. మనకి 90 స్టైల్లో కావాలి అన్నాను కాబట్టి ఆ స్టైల్లోనే ఈ శారీ డ్రేపింగ్ అన్నది మనకి క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ ఈ రష్మికకు ఉన్న ఈ టాటూ ఏదో ఉంది, సో అదంతా కూడా ఇక్కడ వచ్చిందనమాట. ఎందుకంటే మనం టాటూ తీసేయాలి అలా అంతా ఏమీ ఇవ్వలేదు కదా. సో తన కర్ల్స్ పైన ఒక ఫ్లవర్ ఉండాలి అని చెప్పాను, అదే విధంగా ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. అండ్ తన ఇచ్చిన పోజ్ వచ్చి అదే వచ్చింది, ఎందుకంటే మనం పోజ్ని మార్చాలి అని మనం చెప్పలేదు, కాకపోతే తను నించుని ఉండాలి ఒక వాల్కి అగెయిన్స్ట్ గాని ఇచ్చాము, అందుకు అదే వచ్చింది. షాడోస్ పడాలి అని చెప్పాము, అదంతా వచ్చింది. సో ఇయర్ రింగ్స్ ఏది మారాలి అని చెప్పి నేను ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఒరిజినల్గా ఏ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయో అవే వచ్చాయి, ఫింగర్ రింగ్తో సహా అదే వచ్చింది. ఎందుకంటే నేను మారాలి నేను చెప్పలేదు కాబట్టి అది అలా వచ్చింది. సో మీరు సరే ఫింగర్ రింగ్ ఇయర్ రింగ్స్ మేము మార్చుకున్నట్టుగా మాకు కనిపించాలి అని అనుకుంటే మీకు ఎలాంటి ఇయర్ రింగ్స్ కావాలో మీరు చెప్పండి, అది దానికి ఎంత అర్థమవుతుందో అది చేయగలుగుతుంది. సో మీరు రౌండ్ షేప్డ్ కాకుండా జుమ్కాస్ అని ఇస్తే అట్లాంటి జనరల్ వర్డ్స్ వాడితే అది కొన్ని తీసుకుని ఇవ్వగలదు అనమాట. సో ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఈసారి మనం ఇదే స్టైల్లో ఒక అబ్బాయి ఇమేజ్ని అయితే ఎలా జనరేట్ చేయాలో చూద్దాము. యాజ్ యూజువల్ ప్లస్ని క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ నేను విజయ్ దేవరకొండ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో అన్నది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏముందంటే ద అప్లోడెడ్ పర్సన్ ఇస్ డ్రెస్డ్ ఇన్ అ ప్లెయిన్ బ్లాక్ కుర్తా విత్ రోల్డ్ అప్ స్లీవ్స్. మనకేంటంటే స్లీవ్స్ రోల్ అయి ఉండాలి, ప్లెయిన్ బ్లాక్ కుర్తాతో ఉండాలి అని ఇచ్చాను. కెమెరా విత్ అ కిల్లర్ స్టైలింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సన్లైట్ ఫాల్స్ స్ట్రాంగ్లీ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్. సో మనకేంటంటే న్యాచురల్గా ఉన్నప్పుడు ఏంటంటే సన్లైట్ అనేది ఒక సైడ్ మీద అలా పడుతున్నట్టు చూపించాలి. అండ్ ఇది ఫోటోగ్రఫీ కూడా 8K రెజల్యూషన్ ఉండాలి, మ్యాస్కులెన్ స్టైల్లో ఉండాలని ఇచ్చాను. సో ఈ విధంగా మొత్తం ఇచ్చేసి మీరు సెండ్ని క్లిక్ చేయాలి. సో చూసారు కదా, మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో నేను బ్లాక్ కలర్లో ఉండాలి అని ఇచ్చాను, సో అదే బ్లాక్ కలర్లో వచ్చింది. నేను హెయిర్ స్టైల్ గురించి పర్టికులర్గా ఏమీ ఇవ్వలేదు, సో అక్కడ ఉన్నదే ఇచ్చింది అనమాట. సో ఇక్కడ తన కళ్ళు అంత ఎక్స్ప్రెషన్ చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ ఏంటంటే కిల్లర్ స్టైలిష్ ఎక్స్ప్రెషన్ అని మనం ఇచ్చాం కదా, అందుకు అది ఆ విధంగా ఇచ్చింది అనమాట. సో మీరు అబ్బాయిలు ఎవరైనా మీ ఫొటోస్కి మీరు ఇలా చేసుకోవచ్చు. సో మీకు ఏ విధంగా వచ్చిందన్నది కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు రష్మిక ఇమేజ్ని అప్లోడ్ చేసి నేను ఇంకో ఇమేజ్ని జనరేట్ చేస్తాను. దానికోసం యాజ్ యూజువల్ ప్లస్ని క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ని క్లిక్ చేయాలి. దీంట్లో రష్మికది ఈ శారీ ఫోటోని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏముందో చెప్తాను, అంటే కొంచెం చదివి వినిపిస్తాను. ద అప్లోడెడ్ బ్యూటిఫుల్ విమెన్ ఇస్ వేరింగ్ ఎ ఫ్లోయింగ్ పర్పుల్ గౌన్. అంటే మొత్తం గౌన్ అన్నది టైట్గా లేకుండా అలా లూజ్గా ఉండాలి. సిట్టింగ్ గ్రేస్ఫుల్లీ అండ్ హోల్డింగ్ ఫ్రెష్ పర్పుల్ ఫ్లవర్స్ క్లోజ్ టు హర్ ఫేస్. తన ఫేస్కి దగ్గరలో పర్పుల్ ఫ్లవర్స్ని పెట్టుకుని ఉంది అని చెప్పాను. తర్వాత లాంగ్ వేవీ డార్క్ హెయిర్, అంటే వేవీగా ఉండాలి హెయిర్ అన్నది, అంటే ఓపెన్ హెయిర్ ఉండాలని చెప్పాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ అన్నది క్రీమ్ కలర్లో ఉండాలి అని ఇచ్చాను. స్టూడియో లైట్నింగ్, సినిమాటిక్ లుక్ ఉండాలి, ఇదంతా 8K రెజల్యూషన్ అని ఇచ్చాను. ఇది మొత్తం ఇచ్చేసి సబ్మిట్ని క్లిక్ చేయాలి. సో చూసారా, చాలా బాగా వచ్చింది మనకి. సో ఫేస్కి క్లోజ్గా పెట్టుకుని ఉండాలి అన్నాం, ఆ విధంగానే వచ్చింది. అండ్ సో హెయిర్ కూడా వేవీగా ఉండాలని ఇచ్చాము, ఆ విధంగానే వచ్చింది. అండ్ క్రీమ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను, గ్రేడియంట్ క్రీమ్ అని ఇచ్చాను. సో నీట్గా చేసి ఇచ్చింది మనకి.
లూజ్ ఫ్లోయింగ్ గౌన్ అని ఇచ్చాను. సో అందుకు అదే ఇచ్చింది అండ్ పర్పుల్ గౌనే వచ్చింది. మనం ఏంటంటే స్లీవ్స్ ఉండాలి అదేది ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి అది అలా ఇచ్చేసింది. అండ్ లూజ్ వేవీ హెయిర్ అని చెప్పానా అలానే వచ్చింది. అండ్ ఆ ఫ్లవర్స్ తన ఫేస్కి క్లోజ్గా ఉండాలని ఇచ్చాను కాబట్టి అది ఆటోమేటిక్గా ఫేస్ క్లోజ్గా ఉండడంతో అది డౌన్ లుక్ వచ్చింది. సో కళ్ళు అన్నవి క్లోజ్ అయినట్టుంది మనకి. సో సెలబ్రిటీ ఇమేజెస్కి మాత్రమే కాదు, మీరు మీ ఇమేజెస్కి కూడా ఇంత బాగా చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.